అందరికీ నమస్తే. విటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన 'పూలే' సినిమాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రులతో కలిసి బస్సులో ప్రసాద్ ల్యాబ్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సినిమాను వీక్షించిన అనంతరం మాట్లాడారు. జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే సమాజం కోసం చేసిన త్యాగాలను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించిందని కొనియాడారు. దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, అలాగే సావిత్రిబాయి పాత్రలో పత్రులేఖ పాల్ నటించారు. వీరిద్దరి నటన చిత్రానికి హైలైట్గా నిలిచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందించారు. హిందీ భాషలో రూపొందించిన ఈ చిత్రం 2025 ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ అనువదించారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పూలే చిత్రాన్ని వీక్షించారు. సో ఇంతకీ ఈ పూలే చిత్రాన్ని మీరు కూడా వీక్షించారా? సో సీఎం అలాగే మంత్రులందరూ కలిసి బస్సులో ప్రయాణించి సినిమా చూడడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.